తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2981 వార్డులకు గాను 12,944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల సరళి ఎలా ఉంది? ఇంతవరకు చూసుకుంటే ఎంత శాతం మేర ఎన్నికల్లో మనకి పోలింగ్ జరిగింది? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా మందకోడిగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 12 గంటల వరకు మనం పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ కూడా 50% కనీసం దరిదాపులకు కూడా లేదు. కేవలం చాలా చోట్ల 30% వరకే. యాజ్ పర్ 12 o'clock రిపోర్ట్ మనం చెప్తా ఉన్నాం. అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం అయితే 11 గంటల వరకు చూస్తే ఉత్తర తెలంగాణలో చాలా పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా చూస్తున్నటువంటి కరీంనగర్, 66 డివిజన్లు ఉన్నటువంటి కరీంనగర్ లో కేవలం 24% మాత్రమే అయింది. ఇక రామగుండంలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరోవైపు చిన్న చిన్న మున్సిపాలిటీల్లో పరిస్థితి మాత్రం కొంత 30% వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి జనాభా కావచ్చు, వార్డుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల పర్సెంటేజ్ ఎక్కువ కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం చాలా మందకోడిగా మున్సిపల్ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. దాదాపు ఉదయం నుంచి పోలింగ్ బూతుల్లో అంతా కూడా చాలా నిర్మానుష్యంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అర్బన్ ఓటర్లు మళ్ళీ ఓటు వేసేందుకు నిరాసక్తి చూపించడం కావచ్చు, కొంత బద్ధకాన్ని ప్రదర్శించడం కావచ్చు ఉంటుందనే చెప్పుకోవచ్చు. మొన్న ఇటీవల మనకు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉదయాన్నే కనుక పోలింగ్ బూతుల్లో రష్ ఎక్కువగా కనబడింది, వాకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇదే అర్బన్ ఏరియాలో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా మందకోడిగా సాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. చాలా మందికోడిగా ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఆఫ్టర్ 1 తర్వాత ఏమైనా తిరిగే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాలి.